శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ పక్షంలో ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి 6, 7, 8 స్థానాల మీద కేంద్రీకృతం జరిగింది. అంటే ఒక విధంగా ఇది ఒక మాలికా యోగంలాగా ఏర్పడడం వల్ల మరి ఎక్కువ గ్రహాలు 6, 8 స్థానాల్లో సంచరించినప్పుడు ఖచ్చితంగా ఆ జాతకుడు అటు విమర్శల్ని, అటు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని ఎదుర్కోవలసి ఉంటుంది సాధారణంగా. అయితే 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు మరి శత్రువులపై విజయం లభిస్తుందంటారు. మంచిదని చెప్తారు కదా, మరి అనుకుంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో కుజగ్రహం ఉన్నాడు. ఏమవుతుంది, మనం ఏదన్నా ఒక కోర్టు కేసులోనో ఒక రుణ సమస్యలోనో ఇరుక్కోవడం, దాని మీద కోర్టుకి వెళ్ళడమో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మనకి విజయం లభిస్తుంది. సో అలాగే ఏదో కొట్లాట జరిగింది, ఇద్దరు కొట్టుకున్నారు, మరి ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏదో రాజీ చేసి బాబు నువ్వు ఏం తప్పులేదమ్మా నువ్వు వెళ్ళిపో అంటారు. కానీ ఆల్రెడీ కొన్ని దెబ్బలు వీడు తినే ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఇది ఇబ్బంది కలిగిన తర్వాత సక్సెస్ ఇస్తూ ఉంటుంది. అటువంటి కుజుడు ఈ రాశి వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం. అంటే కన్యా రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావంలో ఖచ్చితంగా ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు 6వ స్థానంలోకి వచ్చి అక్కడ శని గ్రహంతో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి యజమానితో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో ఏదో ఒక విధమైనటువంటి గొడవ లేదంటే ఏదో ఒక ఘర్షణ జరిగే అవకాశం ఉండదు. అదేదో రాజీ పెట్టి మార్గంలో సరే బాబు నీదేం తప్పులేదు అనడం జరుగుతుంటుంది. మొత్తం మీద వృత్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అనవసర ఆరోపణల వల్ల కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ రావచ్చు. చివరికి విజయం లభించినప్పుడు కూడా టెంపరీగా మీరు కొంత నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దాని తర్వాత ఇది స్త్రీలైతే అది అత్తవారి బంధువులతో కానీ అంటే భర్త తరపు బంధువులతో లేదా ఇరుగు పొరుగు వారితో ఏదో విధంగా విభేదాలు రావడం, లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో రుణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు, ఆ రుణం నుంచి బయటపడతారు. అయినప్పుడు కూడా ఒక పెద్ద అపవాదు, చికాకులు, విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మంచి జరిగినప్పుడు కూడా దాని ముందుగా అనేక ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే ఏదన్నా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఒక వివాహం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి ఇబ్బందులు, గొడవలు, చికాకులు లాంటి మరి వివాహ సంబంధించినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నవారు దగ్గర బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా స్త్రీలు దగ్గర బంధువులతో విరోధాలు రాకుండా చూసుకోండి. ఇది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి అభివృద్ధికరమైన సమయం. అయితే విశేషమైనటువంటి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కష్టపడి ఎంత పని చేసినా తగిన గుర్తింపు రావడం జరగదు. సమయానికి తగిన సదుపాయాలు లేక ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తిలో అస్వస్థతకు, అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధిక శ్రమ పడవలసినటువంటి ఎవరన్నా ఉంటే ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకోవడం అన్నది మంచిది. సో ఇక మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి, కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉన్నాడు. సో పరస్పరం రవి శుక్రులు శత్రువులై 7వ స్థానంలో ఉండడం వల్ల మరి ఉద్యోగ సంబంధించిన విషయాల వల్ల లేదంటే అనారోగ్యపరమైన సమస్యల వల్ల భార్యాభర్తలు విడివిడిగా ఉండవలసి రావడం కానీ, వాళ్ళ మధ్య విభేదాలు రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల చిన్న సమస్యని పెద్దగా చేసుకోవడం వల్ల
భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకొని ఎడబాటుకి లేదంటే మరి దూరం వెళ్ళడానికి కూడా కారణం అవుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మరి మీ భార్యాభర్తల మధ్య ఇతరులు ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీరు పరస్పరం మీలో మీరు చర్చించుకొని దాని సమస్యను పరిష్కరించుకోవాలి కాక మీలో మీరు మాట్లాడుకోకుండా ఇతరులు చెప్పిన మాటలు వినడం వల్ల ఖచ్చితంగా కొంత ఒకరి మీద ఒకరికి అనుమానం రావడం కానీ ఏదో విధంగా ఇబ్బంది రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో స్త్రీలైతే ఖచ్చితంగా ఇతరుల చేతిలో మోసపోయే సూచనలు ఉన్నాయి. అదే మగవారైతే ఇతరుల వ్యామోహానికి గురై టెంపరీగా భార్యని అవమానించడం కానీ అనుమానించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరిగే సూచనలు కూడా ఉంటున్నాయి. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వ్యక్తిగత విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఏ విధంగా కూడా ఇతరులకు ఇన్వాల్వ్మెంట్ అవ్వే ప్రయత్నం చేయొద్దు. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు, నెట్, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇటువంటి మీడియా ద్వారా పరిచయమైన వారి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ఈ సమయంలో ఈ పరిచయం అంటే ఈ ఫేస్బుక్ ద్వారా అయినటువంటి పరిచయం మీకు వివాహం దాకా వెళ్ళడం కానీ ఖచ్చితంగా ఒకరినొకరు ఇడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు గురి అవ్వద్దు. ఏదైనా వాస్తవంగా ఉంటేనే నమ్మి సరైన నిర్ణయం తీసుకోవాలి తప్ప పరిచయం లేని వ్యక్తులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకున్నా 100% అది మీరు నష్టపోవడమే కాక మీ కుటుంబానికి మీ వంశానికి కూడా చెడ్డ పేరు రావడం, ఆర్థికంగా నష్టపోవడం, అలాగే అది 10 మందికి వెల్లడి ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా సప్తంలో ఉన్నటువంటి శుక్ర, రవి, రాహులు ఇది స్త్రీలు అలాగే మగవారికి కూడా ఖచ్చితంగా పరస్పరం ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం ఎక్కువగా గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలివితేటలతో ప్రవర్తించాలి తప్ప మాయ మాటలు నమ్మి మోసపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవాను చేస్తాడు తప్ప అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారిలాగా లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే
అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.